నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా ఆంజనేయ స్వామి జెండా వేడుకలు. గూడూరు పట్టణంలో అమావాస్య సందర్భంగా ఊరేగిన హనుమాన్ జెండాలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఆకట్టుకున్న దీపకాంతులు, అలరించిన నృత్యాలు. శ్రీ ఆంజనేయ స్వామి జెండాను పురస్కరించుకుని గూడూరు పురవీధుల్లో వెలసిన భారీ విద్యుత్ కటౌట్లు తిలకించేందుకు తరలి వచ్చిన ప్రజలు. సోలార్ విద్యుత్ ను వినియోగిద్దాం. చిలుకూరులోని జ్యోతి వే బ్రిడ్జి వద్ద జరిగిన సూర్యఘర్ పథకంపై చర్చించిన అనంతరం మాట్లాడిన టీడీపీ నాయకులు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయానీయం. వెంకటాచలం మండలం కాకర్లవారిపాలెంలో పర్యటించిన అనంతరం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పర్యావరణం నుంచి విద్యుత్ను తయారు చేసుకునేందుకు సబ్సిడీతో అందిస్తున్న సోలార్ సిస్టమ్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తదితరులు సూచించారు. చిల్లకూరులోని జ్యోతి వే బ్రిడ్జి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. చిల్లకూరులోని జ్యోతి వే బ్రిడ్జి కార్యాలయంలో సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూర్యఘర్ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో విద్యుత్ కు ఇబ్బంది లేకుండా సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ అందిస్తుందన్నారు. ప్రతి ఇంటికి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు రూపొందించాయని తెలిపారు. ప్రతి నాయకుడు గ్రామాల్లో ప్రజలకు సోలార్ పథకంపై అవగాహన కలిగించాలని వారు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే రాబోయే రోజుల్లో ఏదైతే ఈ విద్యుత్కి ఇబ్బంది లేకుండా మనం పర్యావరణానికి విద్యుత్ తయారు చేసుకునే దానికోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ముందు చూపుతో మొదలుపెట్టారు. అందులో భాగంగా మన గూడూరు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేకించి మన చిలకూరులో నాని సార్ యొక్క సహకారంతో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా అందరు నాయకులు సమిష్టిగా పనిచేసి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని తొందరగా చేరుకునే విధంగా అదేవిధంగా అందరినీ మోటివేట్ చేస్తూ చిలకూరు మండలం మొత్తం రికార్డు స్థాయిలో అన్ని మండలాల కంటే ముందుగా ఈ యొక్క సౌరశక్తిని ప్రతి ఒక్క ఇంటికి అందించే విధంగా కృషి చేయాలని చెప్పని ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీని కానీ పేదలకి తిరిగిపరిచి ముఖ్యంగా ఎమ్మెల్యేగా తిరిగిపరిచినట్టు ఎస్సీ ఎస్టీలు మొత్తం పూర్తిగా ఉచితంగా ఇస్తామని చెప్పని ఏదైతే చెప్పుకున్నారో దాన్ని బట్టి ఎక్కడైతే అవసరమో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లే విధంగా మా తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పేదలందరూ ఇంటిపైన సోలార్ సిస్టమ్స్ నిర్మించే విధంగా ఒక చిన్న కార్యక్రమం జరగడం. ఈ కార్యక్రమంలో 1 కోటి ఇళ్లకి ఏదైతే ప్రధానమంత్రి గారు సూర్యఘర్ యోజన కింద 78,000 రూపాయల సబ్సిడీతో ప్రతి పేదవానికి తక్కువ రేట్లో సోలార్ సిస్టమ్ అందించి దానివల్ల వచ్చే సబ్సిడీని వాళ్ళకి అందించాలని పెట్టున్నారు. అది ఈరోజు చిల్లకూరు మండలంలో నిర్వహించడం జరుగుతుంది. 1 కోటి ఇళ్లకు గాను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 లక్షల ఇళ్లకు సోలార్ సిస్టమ్స్ అనేది నిర్మించడం జరిగింది. ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లిలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ కూడా ఉచితంగా 1600 ఇళ్లకి ఉచిత సోలార్ సిస్టమ్ అందించడం జరిగింది. దానిలో భాగంగా నిన్నటి దినాన 19వ తేదీ అక్టోబర్ 19, 2025లో మనకి స్కాచ్ అవార్డు అనేది
రావడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ మన ఆంధ్రప్రదేశ్లో జరగడం, ఆ కార్యక్రమం జరగడంలో మా కైజర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ మా వెండర్గా రిజిస్టర్ అయ్యి ఆ సిస్టమ్స్ అన్నీ కూడా మేమే ఇన్స్టాలేషన్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా గూడూరు డివిజన్లో పేర్లందరూ కూడా ఎక్కువ డౌన్ పేమెంట్స్ లేకుండా తక్కువ డౌన్ పేమెంట్, 1000 రూపాయల డౌన్ పేమెంట్తోనే అందరికీ 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్స్ని అందించాలనే ఒక ఉద్దేశంతో గూడూరు ఎమ్మెల్యే గారు వాసం సునీల్ కుమార్ గారు మరియు మన నాని సారు పేదలందరికీ తక్కువ రేట్లో అందించాలని మాకు చెప్పడం జరిగింది. అదే వాళ్ళ సహకారంతో మేము ఈరోజు తక్కువ 1000 రూపీస్కి ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, రాష్ట్ర పశువుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గుండాల లీలావతి, సొసైటీ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, నాయకులు జానకరామరెడ్డి, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, అన్నం మునిశేఖర్ గౌడ్, మేకల కుమార్, మూగా శంకరయ్య, పచ్చా వెంకటేశ్వర్ల నాయుడు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయానీయంగా మారిందని, ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకర్లవారిపాలెంలో ఆయన పర్యటించారు, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ధాన్యం ధరలు పడిపోవడానికి కారణం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడమేనని వివరించారు. వచ్చిన తర్వాత ఎరువుల కొరత, అదేవిధంగా ఈరోజు ధాన్యానికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి దుస్థితి. ప్రభుత్వం అక్టోబర్ నవంబర్లో మరలా కొత్త రేట్లు ప్రకటిస్తుంది. 2025లో ప్రకటించినటువంటి రేట్ల ప్రకారమే క్వింటాలు 2320, అంటే మనం పుట్టి లెక్కనెత్తుకుంటే 850 కేజీలకు సంబంధించి 19,720 రూపాయలు రైతుకి రావాల్సి ఉంటే, ముట్ట చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే, కొన్ని రకాలు 1010 రకాలైతే 13,000 రూపాయలకి రైతులు తెగనమ్ముకున్నారు. కేఎన్ఎం లాంటి వెరైటీలు అయితే 15,000 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అమ్ముకున్న తర్వాత ఆ దళారులు తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు రైతులకు తిరిగి డబ్బులు చెల్లిస్తారా తెలియదు. ఎవరు డబ్బు కట్టి ఎత్తుకుని పోయేటువంటి పరిస్థితుల్లో లేరు. డబ్బు కట్టి మా ధాన్యం తీసుకువెళ్ళండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితిలో రైతులు లేరు. రైతుల పాపం వర్షం వస్తుందేమో, మరింత నష్టపోతామేమో, కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా ఈ ధాన్యాన్ని వదిలించుకుంటే అతనిచ్చినంత తీసుకున్నాం అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం రైతులు ఉండడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను. ధాన్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఈ క్రాప్ ప్రకారం ఎంత పంట వేశారు, అది ఏ పంట ఏదైనా సరే, ధాన్యానికి సంబంధించి కానీ, మిర్చికి సంబంధించి కానీ, పత్తికి సంబంధించి కానీ, పొగాకు సంబంధించి కానీ, కోకోకు సంబంధించి కానీ, ప్రతిదీ, మామిడికి సంబంధించి కానీ, ఉల్లికి సంబంధించి కానీ ఎంత పంట వేశారో ఆ పంటకు సంబంధించి ఇటు అగ్రికల్చర్ వ్యవసాయం కానీ, ఉద్యానవన శాఖ పంటలు కానీ ఎంత వేశారు, ఎంత దిగుబడి వస్తుంది, ఆ దిగుబడికి సంబంధించి ఏ రేటు నిర్ణయించాం, ఆ నిర్ణయించిన రేటు ప్రకారం మార్కెట్లో కొనకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏ రోజైతే ఈరోజు ధాన్యానికి రేట్లు పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు పాపం రైతులు ఆ గిట్టుబాటు ధర డిమాండ్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి, దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వ్యాపారస్తులు అందిన కాడికి రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ రోజైతే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తే తప్పనిసరిగా ఆ రోజు మిగతా దళారులు కానీ, వ్యాపారస్తులు కానీ మరింత పోటీ పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని ప్రకారం రైతుకి గిట్టుబాటు ధర కల్పించేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కూటమి ప్రభుత్వం దాన్ని విస్మరించింది. రోజు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం, నేను పొగాకు ఎంత ఉంటే అంత కొనేస్తాను, పత్తి ఎంత ఉంటే అంత కొనేస్తాను, మిర్చి ఎంత ఉంటే అంత కొనేస్తాను, మామిడికాయలకి రేట్ ఇస్తాను, రకరకాలైనటువంటి ఉల్లి ధర ఇస్తాను. ఉల్లి అయితే 1.5 రూపాయలు కేజీకి అమ్ముకుంటున్నారు రైతులు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైయున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం కలశ స్థాపన వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బద్రీ సత్యనారాయణ, పద్మావతి, బద్రీ జనార్దన్ రావు, శ్రీలక్ష్మి, బద్రీ అభిలాష్, దివ్య రాజలక్ష్మి దంపతులు వ్యవహరించారు.
లోపల అమ్మ తీగలు పెడుతుందా ఆ తీగలు అటు ఇటు వేస్తారు చూడు అది చూడు అంతే రేపు నేను ఉంటాం మళ్ళీ గూడూరు పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి జెండా వేడుకలు వైభవంగా ముగిశాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హనుమాన్ జెండాను ట్రాక్టర్లపై నిలిపి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా దసరాకు ముందు వచ్చే మహాలయ అమావాస్య నాడు జెండా పండుగను గూడూరులో నిర్వహించడం ఆనవాయితీ. మైసూరు తర్వాత గూడూరుకి అంతటి పేరు దక్కుతుంది. 2 రోజుల పాటు విద్యుత్ దీప కాంతులతో గూడూరు పట్టణం కాంతులీనింది. ఆదివారం రాత్రి ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవం వైభవంగా జరిగింది. ప్రథమంగా గాంధీ బొమ్మ ప్రాంతంలో ఉన్న కర్ర జెండాను ముందుగా పట్టణ వీధుల్లో తిప్పారు. రాత్రి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హనుమాన్ జెండాలను వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ట్రాక్టర్లపై నిలిపి పట్టణంలో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. గూడూరు పట్టణంలో శ్రీ ఆంజనేయ స్వామి జెండా పండుగ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లో భారీ విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. పట్టణమంతా విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా వెలిగిపోయింది. తూర్పు వీధి, కరణాల వీధి, గమల్లపాలెం, కొనేటిమెట్ట, సత్రపు వీధి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జెండా పండుగ సందర్భంగా పట్టణంలోని వీధులన్నీ కిక్కిరిశాయి.
గూడూరులో ఆంజనేయ జెండా పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాండ్లు, అమ్మవారి వేషధారణ నృత్యాలు, తీర్మార్ తప్పెట్లు, కీలుగుర్రాలు, బేతాల, కాంతార, మహంకాళి వంటి వేషధారులు అందరినీ ఆకట్టుకున్నాయి. యువత డాన్స్ చేస్తూ సందడి చేశారు. కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎల్లివేసిపోతాం.
గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పిగ్గిలం జయకుమార్, శోభా దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం సుమగస్వే గదన్నః వక్రదండశ్వభగన్నో ఆత్మ ప్రదక్షిణష్టానః హరిమా వికారపూర్వరూపం ఇందోరుత్తరరూపం నాదస్సంధానం సగంహితాస్మి ఆరణ్యాం గ్రామ్యాస్తే నందన్వానః కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ అనుగ్రహ కరుణ కృప కటాక్ష దీక్ష समय कामहं काम कामानृत्यं कामेश्वरो वैश्वरत्वं प्रजापतिः वन्दनामश्वरेश्वरे यज्ञावै सौन्द्रयोनि विष्णवे स्वाहा स्वाहा సైదాపురంలో కొలువైయున్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారికి మాలాధారణ చేశారు. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రాచమల్లి కృష్ణవేణి వ్యవహరించారు. మళ్ళీ అట్టే వదిలేస్తే మళ్ళీ మిషన్ గట్టి ఆగిపోతుంది. ఎన్ని ఉన్నాయి నోటి వాటిలన్నింటినీ గమనించి గూడూరు మండలం నల్లటూరు గ్రామ బీసీ కాలనీలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో జెండా మహోత్సవాన్ని పురస్కరించుకుని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తులు పఠించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు అర్చకులు కళ్యాణం అశోక్ కుమార్ శర్మ తీర్థ ప్రసాదాలను అందజేశారు. ओम अंजनागर्भो संपूर्ण ओम दशग्रहक्रांतकाय नमः काय नमः ओम रामभक्ताय नमः ओम अक्षहांतरे नमः ओम श्रीमते नमः
भस्मका प्राणपञ्चमी ओम नरकावृदाय नमः ओम सूराय नमः ओम गणितकुलान्तकाय नमः ओम कामरूपिण्ये नमः श्री रघुवीर हर शिवराय रघुपति कवि कोविद महिष महिषवादे तुम उपकार सुग्रीव सीमा राधे नामी दुर्गम काज जगति के जेते सुगमानो हमारे तेज राम दुआ बल चारो योग परताप तुम्हारा राम रसायन तुम्हारे रघुपति के दासा तुम्हारा देवता चिंतन करई हनुमत से सर्व सुख हरई संकट हटे पाठ कर जोई छोट के बंदे महासुख होई दास सदा हरि तेरा ज्ञान गुण सागर जय कबीर వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వైభవంగా ఆంజనేయ స్వామి జెండా వేడుకలు. గూడూరు పట్టణంలో అమావాస్య సందర్భంగా ఊరేగిన హనుమాన్ జెండాలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఆకట్టుకున్న దీపకాంతులు, అలరించిన నృత్యాలు. శ్రీ ఆంజనేయ స్వామి జెండాను పురస్కరించుకుని గూడూరు పురవీధుల్లో వెలసిన భారీ విద్యుత్ కటౌట్లు తిలకించేందుకు తరలివచ్చిన ప్రజలు. సోలార్ విద్యుత్ ను వినియోగిద్దాం. చిలుకూరులోని జ్యోతి వే బ్రిడ్జి వద్ద జరిగిన సూర్యఘర్ పథకంపై చర్చించిన అనంతరం మాట్లాడిన టీడీపీ నాయకులు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయానీయం. వెంకటాచలం మండలం కాకర్లవారిపాలెంలో పర్యటించిన అనంతరం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.